నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పై చర్చకు బీఆర్ఎస్ పట్టు శాసనసభలో తీవ్ర ఉద్రిక్తత 600 కోట్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారన్న రేవంత్ రెడ్డి రేసింగ్ కేసుపై ఏసీబీ విచారణకు హైకోర్టు అనుమతి ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్టు చేయరాదని వెల్లడి కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం భూభారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం కుట్రపూరితంగా సమాచారాన్ని దేశం దాటించారన్న సీఎం కేసీఆర్ ను శిక్షించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య ఏపీలో సెంటు భూమి కబ్జా చేసిన తాట తీస్తామన్న చంద్రబాబు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను కఠినంగా అమలు చేస్తామని స్పష్టీకరణ అమరావతి నిర్మాణానికి 6,800 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం రాజధాని సమగ్రాభివృద్ధికి హామీ ఆర్థిక కేంద్రంగా మారుస్తామని వెల్లడి మన్యం గ్రామాల్లో 19 రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన 2 నెలలకు ఒకసారి గిరిజన పల్లెల్లో పర్యటిస్తారని ప్రకటన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి జమిలీ ఎన్నికల బిల్లు 39 మందితో ఏర్పాటు చేసిన కేంద్రం తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి చోటు వరుసగా 5వ సెషన్లో నష్టపోయిన స్టాక్ మార్కెట్లు మరో 1176 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ 18.43 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు అంశంపై అసెంబ్లీ అట్టుడికింది ఉభయ సభల చర్చకు డిమాండ్ చేసిన బీఆర్ఎస్ సభ్యులు నిరసనలకు దిగడం తీవ్ర గందరగోళానికి దారితీసింది భూభారతి బిల్లుపై చర్చ జరగనివ్వకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభాపతి పోడియం వద్ద పేపర్లు చింపి నినాదాలు చేయగా మార్షల్స్ వారిని నిలువరించారు కొంతసేపు సభను వాయిదా వేసిన స్పీకర్ ఆందోళన చేస్తున్న సభ్యులతో చర్చించినప్పటికీ లాభం లేకపోయింది అటు ఏసీబీ పరిధిలో అంశాన్ని సభలో చర్చించడమేంటని మంత్రులు అధికారపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నించగా బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు అసెంబ్లీని కుదిపేసింది ఉభయ సభల్లో బీఆర్ఎస్ సభ్యులు చర్చకు డిమాండ్ చేయడం గందరగోళానికి దారితీసింది అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలతో హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్యారంటీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని నినాదాలు చేశారు ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో చర్చించారని లేకుంటే సభ జరగనివ్వబోమంటూ నినాదాలు చేశారు సభలో సమాధానం చెప్పేందుకు కేటీఆర్ సిద్ధమని తెలిపారు ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు దయచేసి మీ ద్వారా కోరేది ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే సార్ ఇప్పుడు అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్ అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఫార్ములా ఈ రేస్ కేసు అంశం ఒక వ్యక్తికి సంబంధించిన అంశమని బిల్లు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశమని స్పీకర్ పేర్కొన్నారు అయినా చర్చ చేపట్టాల్సిందేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన కొనసాగించారు ఫార్ములా ఈ రేస్ పై అసెంబ్లీలో చర్చించడానికి ప్రభుత్వానికి భయమెందుకని నిలదీశారు స్పీకర్ పార్టీ నేతగా వ్యవహరించొద్దంటూ నినాదాలు చేశారు ఈ క్రమంలో భూభారతి బిల్లుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చ ప్రారంభించగా అప్పటికే నినాదాలు చేస్తోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లారు వారిని మార్షల్స్ అడ్డుకోగా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చింపివేసి సభాపతి స్థానం వైపు విసిరారు చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ దశలో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు ఈ సమయంలో బీఆర్ఎస్ సభ్యులతో సమావేశమైన స్పీకర్ భూభారతిపై చర్చకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్ రేసింగ్ కేసు అంశంపై చర్చకు సంబంధించి సభానాయకుడు సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని సభాపతి తెలిపారు తర్వాత కూడా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించగా ఒక వ్యక్తికి సంబంధించిన అంశంపై అసెంబ్లీలో రచ్చ చేయడం సరికాదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు ఒక దొర కోసం ఒక దొర మీద వారు చేసిన తప్పులని విచారించే దాంట్లో భాగంగా కేసులు పెడితే ఆ కేసుల గురించి ఇక్కడ చర్చించాలని పట్టుబట్టడం చాలా దురదృష్టకరం అధ్యక్ష అదేమన్నా దేశానికి సంబంధించిన అంశమా రాష్ట్రానికి సంబంధించిన అంశమా ఈ సభలో చర్చించాల్సినంత అవసరం ఉందా అని మీ ద్వారా
ఆ సభ్యులను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అనంతరం భూభారతి అంశంపైనే చర్చ కొనసాగడంతో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. 420 గ్యారెంటీలు ప్రశ్నిస్తే రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే ఫార్ములా ఈ కార్ రేసింగ్లో 600 కోట్లు దోచిపెట్టేందుకు అప్పటి మంత్రి కేటీఆర్ ఒప్పందం చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. రేసింగ్ నిర్వాహకులు వచ్చి తనతో సమావేశం కావడం వల్లే అసలు విషయం బయటకు వచ్చిందని భూభారతిపై జరిగిన చర్చకిచ్చిన సమాధానంలో వెల్లడించారు. మంత్రివర్గం ఆర్బీఐ అనుమతి లేకుండానే పాయింట్స్ రూపంలో చెల్లించారన్న రేవంత్ అక్రమాల బాగోతాన్ని నిగ్గు తేల్చేందుకే విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఏడాది నుంచి ఈ అంశంపై బహిరంగ చర్చలు జరుగుతుంటే 4 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఎందుకు చర్చించాలని బీఆర్ఎస్ పట్టుపట్టలేదని ప్రశ్నించారు. ఇప్పుడు అక్రమాల భాగోతం బయటపడిందనే ఉద్దేశంతోనే శాసనసభ నడవకుండా బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీన్ని నువ్వు సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి, కొద్ది మంది తోసుకుంటే కుదరదు అని చెప్పి దాన్ని విచారణ చేపట్టాలి అని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేసినాం అధ్యక్ష. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి 55 కోట్లు అంటుండు అధ్యక్ష. వీళ్ళు చేసుకున్నది 600 కోట్లు ఎన్నికే. 55 కోట్లు నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. జర్ర ఊహానింగ్ అయిపోతుందని నేను జర్ర ఊ అంటే 600 పోతుండే అధ్యక్ష. ఏదైనా ఒక ఒప్పందము నగదు బదిలీ అయిన తర్వాత ఏదైనా రద్దు చేయాలంటే విచారణ జరగాలి. విచారణలో తప్పు జరిగిందని నిరూపించిన తర్వాతనే చట్ట ప్రకారము రద్దు చేయడానికి అవకాశం ఉంటది. హెచ్ఎండిఏలో 100 కోట్లు విదేశాలకు తరలించి ఆ విదేశాలలో మీరు ఎట్టెట్లా వంచుకుంటారో విచారణ చేయకుండా తేలుతుందా అధ్యక్ష? ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష. మాకేం అభ్యంతరం లేదు. ఈ రోజు వాళ్ళందరూ అట్లా ఆటవికంగా వ్యవహరించే వాళ్ళ పట్ల తమరు నిశితంగా ఆలోచన చేసి మీరు కూడా కొంచెం కొరడా జల్పించాల్సిన పరిస్థితులు వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అధ్యక్ష. ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మాటల్లోనే తేలిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. నగర ప్రగతికి ఉపయోగపడే కార్యక్రమాలకు ఖర్చు చేయవచ్చని హెచ్ఎండిఏ కార్పొరేషన్ చట్టంలోనే ఉందని ప్రతి పనికి ప్రభుత్వం అనుమతులు అవసరం లేదని అన్నారు. అసెంబ్లీ లాబీలో ఇష్టాగోష్ఠి మాట్లాడిన కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. అటు కుట్రలు చేసి కేటీఆర్ను జైలులో పెట్టడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేటీఆర్పై పెట్టింది డొల్ల కేసు అని తొలి అడుగులోనే తేలిందన్నారు. ఈ అంశంలో కేటీఆర్ నైతిక విజయం సాధించారన్నారు. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటోందని హరీష్ మండిపడ్డారు. కేసు ఎందుకు పెట్టాలి? అది అవినీతి నిరోధక శాఖ తరఫున పెట్టినాం. అవినీతి జరిగితే దాన్ని నిరోధించే ప్రయత్నం చేయాలి. అక్కడ అవినీతే జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మన రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంకు నుంచి మనం ఏ సంస్థ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ జరుపుతుందో ఆ సంస్థకు డబ్బులు పంపాం. సో ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగింది? కొత్త ప్రొసీజరల్ ల్యాబ్స్ జరగచ్చు అంతే తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగలే. ఈ విషయం నేను చెప్పడం కాదు, స్వయంగా నిన్న రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఏం చెప్పిండు? ఇందులో ఎక్కడ కూడా అవినీతి జరిగిందని మేము చెప్తలేము. ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై అసెంబ్లీలో చర్చించాలన్న కేటీఆర్ డిమాండ్ను మంత్రి సీతక్క తోసిపుచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఫార్ములా ఈ రేసుకు డబ్బులు చెల్లించినప్పుడు సభలో ఎందుకు చర్చించాలని ప్రశ్నించారు. గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన కేసుకు సభలో చర్చ అవసరం లేదన్నారు. ఫార్ములా ఈ రేసుపై చర్చ కోసం బీఏసీలో ఎందుకు అడగలేదని సీతక్క ప్రశ్నించారు. జైలుకు వెళ్లి యోగా చేస్తారని చెప్పిన కేటీఆర్ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. తప్పు లేకపోతే విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటికి రావచ్చు కదా అని సవాల్ చేశారు. కేటీఆర్ తన సమస్యను తెలంగాణ ప్రజల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్న సీతక్క, గతంలో ప్రభుత్వ కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టుకు వెళ్తే తప్పుపట్టిన కేటీఆర్ ఇప్పుడు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారని ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 30 వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది. ఈ నెల 27లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు హైకోర్టు వాయిదా వేసింది.
ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసిన పలు సెక్షన్లు కేసుకు వర్తించవని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఈ కార్ రేసింగ్ నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో 2022 అక్టోబర్ 25నే ఒప్పందం జరిగిందని, గతేడాది నిర్వహించిన సీజన్ 9 కార్ రేసింగ్ వల్ల 110 కోట్ల రూపాయల లాభం వచ్చిందన్నారు. సీజన్ 10 కోసం ఓ సంస్థ తప్పుకోవడంతో ప్రభుత్వం ప్రమోటర్ గా ఒప్పందం కుదుర్చుకుందని కోర్టుకు తెలిపారు. పాత ఒప్పందానికి కొనసాగింపుగానే కొత్త ఒప్పందం జరిగిందని, ప్రొసీజర్ పాటించలేదనటం సరికాదని వాదించారు. ఆర్థిక శాఖ అనుమతి లేదని చెబుతున్న ఏసీబీ సెక్షన్లు మాత్రం మరో విధంగా పెట్టారని కేటీఆర్ తరపు న్యాయవాది తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు కంటే ముందు ప్రాథమిక విచారణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా ఆ విషయాన్ని ఏసీబీ పట్టించుకోలేదన్నారు. ఈ కేసులో అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పకుండానే అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టారని వాదించారు. నగదు బదిలీ అయిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థను ఎఫ్ఐఆర్ లో చేర్చలేదని కేటీఆర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తరపున ప్రతివాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఎఫ్ఐఆర్ నమోదు అనేది ప్రాథమిక అంశం మాత్రమేనని, ఇందులో పేర్కొన్న అంశాలే ఫైనల్ కాదన్నారు. దర్యాప్తులో తేలే విషయాల ఆధారంగా సెక్షన్లు చేరుస్తారని పేర్కొన్నారు. గవర్నర్ ఆమోదం తర్వాత కేసు నమోదు చేశారన్న ఏజీ గవర్నర్ అనుమతిచ్చిన కాపీని కోర్టుకు సమర్పించారు. కార్ రేసింగ్ కోసం 2 ఒప్పందాలు జరిగాయన్నారు. ఇందులో ఒక ఒప్పందం రద్దు కాగా రెండో ఒప్పందం జరక్కముందే 50% డబ్బులు చెల్లించారని వాదించారు. కేటీఆర్ తరపు న్యాయవాది చెబుతున్న సుప్రీంకోర్టు తీర్పులు ఈ కేసుకు వర్తించవన్న ఏజీ ఎఫ్ఐఆర్ దశలోనే క్వాష్ చేయాలని కోరడం సరైంది కాదన్నారు. ఈ కేసు దర్యాప్తు దశలో ఉన్నందున ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏజీ కోర్టును కోరారు. తర్వాత మరోసారి వాదనలు వినిపించిన కేటీఆర్ న్యాయవాది ఏసీబీకి ఫిర్యాదు చేసే ముందు ప్రభుత్వం అంతర్గత విచారణ చేసిందని, ఆ తర్వాతే ఏసీబీకి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. లలితా కుమారి అండ్ చరణ్ సింగ్ కేసు ప్రకారం ఈ ఎఫ్ఐఆర్ నిలబడదన్నారు. కౌంటరు దాఖలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరిన కేటీఆర్ న్యాయవాది అప్పటి వరకు అరెస్టు చేయకుండా తదుపరి దర్యాప్తు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ వాదనలు విన్న కోర్టు ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ఈ నెల 27 లోపు కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసిన ఫార్ములా ఈ రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ నుంచి ఎఫ్ఐఆర్ పత్రాలను తీసుకున్న ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. హెచ్ఎండిఏ ఖాతా నుంచి నేరుగా విదేశాలకు నగదు బదిలీ చేయడంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా నిధులు బదిలీ చేశారనే కోణంపై విచారణ చేయనుంది. ఈ చెల్లింపులో పాత్ర ఉన్నవారికి నోటీసులు జారీ చేసి విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సెంటు భూమి కబ్జా చేసిన తాట తీస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. కబ్జా చేసేందుకు భూమి దగ్గరకు వెళ్తే జైలు గుర్తుకొచ్చేంత కఠినంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అమలు చేస్తామని ప్రకటించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లు గ్రామంలో రెవెన్యూ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, భూ కబ్జాలతో ఇంకా చాలా సమస్యలు పరిష్కరించాల్సి ఉందని సీఎం స్పష్టం చేశారు. సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు తీయడానికే 12 కోట్లు ఖర్చయిందన్నారు. 1,50,000కు పైగా అర్జీలు తన వద్దకు వస్తే 57% రెవెన్యూ సంబంధిత సమస్యలే ఉన్నాయన్నారు. 22A పేరుతో కోల్పోయిన భూములన్నీ తిరిగి బాధితులకు వచ్చేలా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామన్న ఆయన ఓట్లు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. భూ సమస్యలపై తన దగ్గరికి ఒక్క అర్జీ కూడా రానప్పుడే అధికారులు సమర్థంగా పనిచేసినట్లవుతుందని స్పష్టం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అవసరమైతే చట్ట సవరణ చేస్తామని చంద్రబాబు అన్నారు. నేను ప్రధానంగా ఫోకస్ చేయవలసిన ఏకైక సమస్య మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని అక్కడి నుంచి పట్టుదలగా ముందుకు పోయాం. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యల్ని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం చేసి మీ ఆస్తి మీకిచ్చే బాధ్యత మాది. కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. ఆ చట్టం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూ కబ్జా జరిగినా ఆ భూ కబ్జా చేసిన వాళ్ళు జైల్లో పెట్టడమే కాకుండా ఎంత విలువ ఉంటుందో అంత విలువ చేసి ఫైన్ కూడా వేస్తున్నాం. ఒక పక్క జైల్లో పెడతాం, ఒక పక్క అది కబ్జా చెయ్యలేదని ప్రూవ్ చేసుకునే బాధ్యత కబ్జా చేసిన వాడికే పెడుతున్నాం. కాబట్టి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఒక సెంటు భూమి కబ్జా చేసిన ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి, తాట తీస్తాం.
రైతులకు లాభం చేకూర్చే అత్యాధునిక పద్ధతుల్లో ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తే సరిపోదని సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని నిర్దేశించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు రైతు సేవా కేంద్రాన్ని చంద్రబాబు సందర్శించారు. ధాన్యం కొనుగోలు, చెల్లింపుల తీరును పరిశీలించారు. తూకంలో హెచ్చుతగ్గులు, తేమ శాతంలో లొసుగుల వంటి అంశాలపై ఆరా తీశారు. తర్వాత రైతులతో మాట్లాడిన చంద్రబాబు వారికి IVRF పై స్వయంగా అవగాహన కల్పించారు. తేమ శాతంలో ఎందుకు మార్పులు వస్తున్నాయంటూ అధికారుల నుంచి సీఎం వివరణ తీసుకున్నారు. అధికారుల నుంచి తనకు కావాల్సిందే డాక్యుమెంటేషన్ కాదని, రైతులకు సేవ చేసే విషయంలో పురోగతి కనిపించాలని సీఎం సూచించారు. IVRF ద్వారా రైతుల నుంచి తానే స్వయంగా అభిప్రాయాలు సేకరిస్తారని చంద్రబాబు తెలిపారు. ధాన్యం సాగులో యాంత్రీకరణ పెంచి రైతుల ఆదాయం పెంచే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఏపీ నుంచి బియ్యం అక్రమ రవాణాను అరికట్టి తీరుతామని చంద్రబాబు తేల్చి చెప్పారు. పెద్ద ఎత్తున రీసైక్లింగ్ జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాం. CBCID ఎంక్వైరీ కూడా వేసాం. ఎట్టి పరిస్థితుల్లో 100% విల్ కంట్రోల్. బ్రోకన్ రైస్ రావడం, లేకుంటే ఈ రైస్ తినేదానికి ఇష్టం లేకుండా పోవడం, అలాంటి కొన్ని వస్తున్నాయి. అలాంటివి వచ్చినప్పుడు మనం ఎంత పుష్ చేసినా మార్కెట్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దీన్ని కూడా ప్రత్యామ్నాయం మేము ఆలోచిస్తున్నాం. ఒకటి, రైతు పండించే పంటలోనే మార్పు తీసుకురాం. 2, మిల్లెట్స్ కూడా సప్లిమెంట్ చేయడం. ఒకవేళ 2 కానీ ఫెయిల్ అయితే ప్రత్యామ్నాయం ఏముందో కూడా ఆలోచిస్తాం. ఎక్కడ ఎట్టి పరిస్థితిలో రీసైక్లింగ్ చేయడం, ఈ స్మగ్లింగ్ చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలో. వీఆర్ వెరీ ఫర్మ్. ఎవడైనా సరే లాలూచి పడి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలో ఎనీబడి ఇన్ ది స్టేట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 6,800 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు అమరావతి సమగ్ర స్థిర అభివృద్ధికి మద్దతిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. నిన్న జరిగిన బోర్డు భేటీలో అమరావతి రుణానికి ఆమోదం తెలిపిన ప్రపంచ బ్యాంకు అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఆమోదించినట్లు తెలిపింది. అమరావతిని ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు సహకరిస్తామని పేర్కొంది. 6 ఏళ్ల గ్రేస్ పీరియడ్ సహా 29 ఏళ్ల మెచ్యూరిటీతో రుణం అందిస్తామని స్పష్టం చేసింది. పట్టణీకరణకు అమరావతి అద్భుత నమూనా అన్న ప్రపంచ బ్యాంకు రాజధానిలో కీలక మౌలిక సదుపాయాల నిర్మాణానికి అంతర్జాతీయ పరిజ్ఞానం తీసుకొస్తామని తెలిపింది. నగర నిర్వహణ ప్రణాళికలు ప్రజా భాగస్వామ్యంలో సహకారం అందించనున్నట్టు తెలిపింది. స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేలా $600 మిలియన్ ప్రైవేటు పెట్టుబడులకు ఆర్థిక సహకారాన్ని అందిస్తామని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. స్మార్ట్ గ్రీన్ టెక్నాలజీ, డిజైన్ విధానాలను తీసుకొస్తామని, విపత్తు నిర్వహణ సామర్థ్యం పెంపొందించడంలో సాయం చేస్తామని హామీ ఇచ్చింది. మొత్తం 10,000 మంది మహిళలు సహా 17,000 మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి ఎంతో మంది రైతులను తమ భూములకు దూరం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను విదేశీ సంస్థకు అప్పగించడం ద్వారా తెలంగాణ అన్నదాతల తలరాతను త్రిశంకు స్వర్గంలో పడేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో అర్ధరాత్రి వేళ రిజిస్ట్రేషన్లు జరిగేవని చెప్పిన రేవంత్ భూదాన్ భూములను అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారన్నారు. ఈ అక్రమాలపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని భూభారతి బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చకిచ్చిన సమాధానంలో రేవంత్ స్పష్టం చేశారు. అనంతరం భూభారతి బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆందోళన మధ్య శాసనసభలో భూభారతి బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చను ప్రారంభించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధరణిలో అక్రమాలు చేసి లాక్కున్న ఆస్తులను స్వాధీనం చేసుకుంటామన్నారు. భూభారతి వల్ల ప్రజలు, పేదలు, రైతులకు న్యాయం జరుగుతుందని వివరించారు. అనంతరం మాట్లాడిన మజ్లిస్ సభ్యుడు అక్బరుద్దీన్ ధరణి పేరుతో వేల ఎకరాల SC, ST అసైన్డ్ అటవీ భూములను ఆక్రమించారని ఆరోపించారు. బీజేపీ, CPI కూడా ధరణి పోర్టల్లోని లోపాలను ఎత్తి చూపాయి. అనంతరం భూభారతి బిల్లుపై చర్చకు సమాధానమిచ్చిన సీఎం ధరణి పోర్టల్ను విదేశీ సంస్థకు అప్పగించడం వెనుక అప్పటి IT శాఖ మంత్రి స్వలాభాలను చూసుకున్నారని ఆరోపించారు. రైతుల భవిష్యత్తును అంధకారంలో పడేశారని చెప్పారు. ఈ రోజు ఈ ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న గాదె శ్రీధర్ రాజుతో సహా వీళ్ళెవ్వరూ ఈ దేశ పౌరులు కాదు అధ్యక్ష. టెరాసిస్ కంపెనీ పేరు మీద మొదలయ్యి ఈ రోజు కేమెన్ ఐలాండ్స్ కు, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ కి ఎక్కడికైతే చేరిందో అవి ప్రపంచంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన టాక్స్ హెవెన్ కంట్రీస్ అధ్యక్ష. ఆ దేశంలో నేరం చేసిన ఎవడు పట్టుకోలేడు, ఆ దేశం ఎవరికి వివరాలు ఇయ్యదు. ఈ రోజు మన ధరణి పోర్టల్ అనేది ఆ దేశానికి ఆర్థిక నేరాలకు పాల్పడే దేశంలో ఉన్న సంస్థ చేతిలోకి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క సంపూర్ణమైన వివరాలు ఈ రోజు అక్కడికి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. ఈ రోజు ఈ నిర్వహణలో ఈ రాష్ట్రంలో 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ కు సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, టెలిఫోన్ నెంబర్, అన్ని వివరాలు పూర్ణమైన రెవెన్యూ సమాచారం అని తెలిపోయింది అధ్యక్ష. ఇది ఎంత తీవ్రమైన నేరం అంటే ఈ నేరానికి శిక్ష అనేది ఏ స్థాయిలో విధించాలనో చట్టాలన్నిటిని కూడా చదవాల్సిన పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు కల్పించారు అధ్యక్ష.
ధరణి పోర్టల్ అద్భుతమైతే కేసీఆర్ సభకొచ్చి ఎందుకు వివరించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ధరణి పోర్టల్ను ఇప్పుడు తాము కేంద్ర సంస్థ ఎన్ఐసికి అప్పగిస్తే విదేశీ సంస్థ సమాచార మార్పిడికి సహకరించడం లేదని రేవంత్ వివరించారు. అలాంటి పరిస్థితులు కల్పించిన వారిపై విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ సంస్థ టెరాసిస్ అనే సంస్థ గాదే శ్రీధర్ రాజు ఎన్ఐసికి సహకరిస్తలేడు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు బదిలీ చేస్తే తప్ప ఈ రోజు అది నిర్వహించలేని పరిస్థితి. ఎందుకు మేము కొంతకాలం మౌనంగా ఉన్నామంటే ఇప్పుడు ఏ మాత్రం ఇందులో ఏ కేసులో ఇంకే విచారణకు ఆదేశిస్తే ఒక్క టాక్స్ హెవెన్ కంట్రీస్లో కేమెన్ ఐలాండ్స్లో లేకపోతే వర్జీనియా బ్రిటిష్ వర్జీనియా ఎక్కడో ఉండి ఒక్క క్లిక్ కొడితే మన దగ్గర ఉన్న సమాచారం మొత్తం క్రాష్ అయిపోతుంది అధ్యక్ష. మన దగ్గర ఉండే సర్వర్లు అన్నిటిని కూడా డౌన్ చేస్తే దీన్ని రిపేర్ చేసుకోవడానికి రిస్టోర్ చేసుకోవడానికి లేదా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే కూడా అది రోజులు పట్టొచ్చు, నెలలు కూడా పట్టొచ్చు అధ్యక్ష. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్లు ఉన్నాయి అధ్యక్ష. అర్ధరాత్రి పూట ఏ ప్రభుత్వ అధికారి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిండు, ఏ చట్టం ప్రకారం అర్ధరాత్రి పూట డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ అయినాయో ఇవాళ మనం విచారణ చేయాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఈ రోజు కేంద్ర మంత్రి అధ్యక్ష కిషన్ రెడ్డి గారు, ఆ కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేసిన భూములను కూడా భూదాన్ భూములను కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామం భూదాన్ భూములను మార్చి భూములను అమ్మేసి దాని వెనకాల ఉన్నది ఎవరో తేలాలి అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయించిన అధ్యక్ష. భూభారతిపై చర్చ జరిగితే బీఆర్ఎస్ సర్కారు భూదోపిడీ బయటపడుతుందని సభలో అనవసరమైన రచ్చకు తెరలేపారని సీఎం మండిపడ్డారు. అనంతరం సభ భూభారతి బిల్లుకు ఆమోదం తెలిపింది. విశాఖ ఋషికొండపై అద్భుతమైన ప్యాలెస్ కట్టిన వైసీపీ సర్కార్ గిరిజన గ్రామాలకు రోడ్లు మాత్రం వేయలేకపోయిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించారు. పార్వతీపురం మక్కువ మండలం బాగుజోలలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యే నాగమాధవితో కలిసి పవన్ పర్యటించారు. అనంతరం అక్కడ 9 కోట్ల రూపాయలతో నిర్మించే 19 రోడ్లకు శంకుస్థాపన చేశారు. మొత్తం 55 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు 36.7 కోట్ల రూపాయల వ్యయంతో 39.32 కిలోమీటర్ల రోడ్లు నిర్మిస్తామని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన పవన్ తిలకించారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఇక్కడ రోడ్లను నిర్మించుకోలేకపోయామని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో 2.5 ఏళ్లలో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటామని పేర్కొన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా మార్గదర్శి ముందుకు సాగుతోందని రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ అన్నారు. గచ్చిబౌలిలోని స్కై సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన మార్గదర్శి 121వ శాఖను ఆయన ప్రారంభించారు. మొదటి చిట్ వేసిన జంపని కల్పన దంపతులకు రసీదు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, సబలా మిల్లెట్స్ డైరెక్టర్ సహరి, రామోజీరావు మనవడు సుజయ్, ఈటీవీ సీఈఓ బాపినీడో పాల్గొన్నారు. ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, మార్గదర్శి సీఈఓ సత్యనారాయణ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం మాట్లాడిన కిరణ్, శైలజా కిరణ్, వినియోగదారులు తమ కలలను నిజం చేసుకునేందుకు మార్గదర్శి ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వ్యాపారంలో చిన్న చిట్లతో స్టార్ట్ అయ్యి 50,000 నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ 2-3 కోట్ల వరకు చిట్లు వేసుకుంటున్నారు. ఎందుకంటే డిపెండెన్సీ, ఎప్పుడైనా డబ్బులు కావాలి అంటే మనం మార్గదర్శిలో సేవ్ చేసుకుంటే అవసరానికి 1-2 నెలల్లో మనం బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తే మనకి తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఒక్కసారి పాడుకున్న తర్వాత డబ్బులు చాలా తొందరగా అందజేయటం జరుగుతుంది. వాళ్ళకి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం సెక్యూరిటీస్ రెడీ చేసుకోమని. అలా వాళ్ళు డాక్యుమెంటేషన్కి సరిపడా సెక్యూరిటీస్ రెడీ చేసుకోగానే పాడుకున్న 2-3 వారాల్లో ఈజీగా తీసుకోగలుగుతున్నారు. సో అది అడ్వాంటేజ్. మార్గదర్శి ఇస్ ది నంబర్ 1 కంపెనీ ఇన్ ద కంట్రీ, చిట్ ఫండ్ కంపెనీ, అండ్ ద సేఫెస్ట్ టు ఇన్వెస్ట్ అండ్ బారో విత్ ఈజ్. పెరుగుదలే లక్ష్యం మేడంకి. చైర్మన్ గారు అదే చెప్పేవాళ్ళు, ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి, గ్రోత్ ఇస్ ద ఓన్లీ వే అని. నంబర్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ డీటెయిల్. 121, 221 అవుతుందా లేకపోతే ఇంకా పెరుగుతాయా అనేది. బట్ పెరుగుదల, చందాదారులకి సేవలు పెంపొందించడం, బ్రాంచులు సంఖ్య పెరగటం, అదే లక్ష్యం. జమిలీ ఎన్నికలకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లులు సంయుక్త పార్లమెంటరీ కమిటీకి వెళ్లనున్నాయి. ఈ మేరకు కేంద్రం చేసిన ప్రతిపాదనకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ ఉదయం లోక్సభ సమావేశం కాగానే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లులను జేపీసీకి పంపేందుకు ప్రతిపాదన పెట్టగా విపక్షాల ఆందోళన మధ్య మూజువాని ఓటుతో లోక్సభ ఆమోదించింది. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. జేపీసీలో 39 మంది ఉండగా లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీ నుంచి పీపీ చౌదరి, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, బన్సూరి స్వరాజ్, సంబిత్ పాత్ర తదితరులు ఉన్నారు.
ప్రతిపక్షం నుంచి కాంగ్రెస్కు చెందిన ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, టీఎంసీకి చెందిన కళ్యాణ్ బెనర్జీ, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 5 ఎంపీలు ఉండగా బీజేపీ నుంచి కె లక్ష్మణ్, సీఎం రమేష్, తెలుగుదేశం పార్టీకి చెందిన హరీష్ బాలయోగి, జనసేన నుంచి బాలశౌరి, వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డికి అవకాశం దక్కింది. అటు రాజ్యసభ కూడా జేపీసీలో ఉండే 12 మంది సభ్యులను నామినేట్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది.